భావన మరియు భావనలో ఔన్నత్యము. ఈ టాపిక్ మీద మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. భావన అంటే ఏంటి? ఐడియాను ఫామ్ చేసుకోవడం. పర్సెప్షన్ ద్వారా ఒక భావనను మన మనసులో స్థిరీకరించుకోవడం. ఏంటి పర్సెప్షన్? మనం 5 రకాలుగా ఈ ప్రపంచాన్ని పర్సీవ్ చేస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఒకటి చూపు ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా, వాసన ద్వారా మరియు వినికిడి ద్వారా. ఈ 5 సెన్సెస్ ద్వారా మనం ప్రపంచాన్ని ఆస్వాదిస్తాం కదా. ఈ ఆస్వాదించిన ప్రపంచాన్ని మనస్సు తన వివేచనతో ఇది బాధ, ఇది సుఖము అనే ద్వంద్వాలుగా విడగొడుతోంది. అంటే 5 సెన్సెస్ ద్వారా పర్సీవ్ చేసినటువంటి, పంచేంద్రియాల ద్వారా మనం ఆస్వాదించినటువంటి ప్రపంచాన్ని బాధగాను, సుఖంగాను, సంతోషంగాను, దుఃఖంగాను, ఇలా 2 రకాలుగా మనసు విడగొడుతోంది. తన వివేచన ద్వారా, తన విశ్లేషణ ద్వారా. తనకు నచ్చందంతా బాధ అనుకుంటుంది, నచ్చింది సుఖం అనుకుంటుంది. కొందరికి నచ్చినవి ఇంకొందరికి నచ్చవు, ఇంకొందరికి నచ్చనివి మరికొందరికి నచ్చుతాయి. సో కాబట్టి మనస్సు తన స్వతంత్రమైనటువంటి విశ్లేషణ ఒకటి ఉంటుంది మనసు, దాని ద్వారా విడగొడతాం. అయితే మనం ఇది ఇలా విడగొట్టడం, కొన్నింటిని బాధ అనుకోవడం, కొన్నింటిని సుఖం అనుకోవడం, ఇదంతా ప్రాపంచిక భావన, మెటీరియల్ ఐడియా. మెటీరియల్ లైఫ్లో ఒక కామన్ హ్యూమన్ ఐడియా, ఒక సామాన్యంగా మనిషిలో ఉండేటువంటి భావన. కానీ భావ ఔన్నత్యం అంటే ఏమిటి? అంటే ఎలివేషన్ ఇన్ పర్సెప్షన్, ఎలివేషన్ ఇన్ ఐడియాస్. అంటే మనం పర్సీవ్ చేసిన దాన్ని భావనను స్థిరీకరించుకోవడంలో ఉండేటువంటి ఔన్నత్యము అంటే ఎలివేషన్. ఏమిటి ఆ ఎలివేషన్ అంటే? మళ్ళీ అదే మనసు ప్రతి ఇన్ఫర్మేషన్ని సుఖము దుఃఖము అని విడగొట్టినటువంటి మనసే ఇంకా కొంచెం లోతుగా ఆలోచించి ఒక విషయాన్ని తెలుసుకుంటుంది. ఏంటి ఆ విషయం అంటే, సుఖము దుఃఖము విడివిడిగా లేవు. ఏదైతే సుఖంగా మనం భావించామో దానికే మరోవైపు, నాణ్యానికి అవతలి వైపు, ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ దుఃఖము అని స్థిరీకరిస్తుంది. ఇది భావనలో ఉన్నది. మనం చూద్దాం, ఈ విషయాన్ని విశ్లేషించుకుందాం. ప్రపంచంలో దేన్నైతే మనం సుఖం అనుకుంటున్నామో అదే దుఃఖంగా మారుతుంది. కాబట్టి సుఖ దుఃఖాల ద్వంద్వాలు కావు, ఒకే ప్రపంచం కొంత మేరకు సుఖంగాను, కొంతకాలం దుఃఖంగాను మన అనుభవంలోకి వస్తుంది. ఎలా చూద్దాం. మన శరీరం ఉంది. చైల్డ్హుడ్లో చాలా గంతులేస్తాం, పరిగెడతాం, మెల్లమెల్లగా యూత్ఫుల్ స్ప్లెండర్లోకి ప్రవేశిస్తాం. యవ్వనపు సౌందర్యంలోకి, యవ్వనపు శక్తిలోకి ప్రవేశిస్తాం. అప్పుడు శరీరమే మనమే శరీరంతో ఒక అద్వైత భావాన్ని అనుభవిస్తాం. ఈ శరీరం ద్వారా ఒక ఐడెంటిటీని పొందుతాం సొసైటీలో. ఈ శరీరం ద్వారా మనకు ఒక గుర్తింపు వస్తుంది. శరీరమే మనమే శరీరం ద్వారా మనం ఎన్నింటినో సాధించాలని ప్రయత్నిస్తాం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధి. మనం చేసే ప్రతి పనికి శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్గా మారుతుంది. ఎంతో సాధిస్తాం, ఎన్నో విజయాల్ని సాధిస్తాం. కానీ కొంతకాలం తర్వాత ద బాడీ గ్రోస్ ఇంటూ మిడిల్ ఏజ్ అండ్ ఆల్సో మిడిల్ ఏజ్ టర్న్స్ ఇంటూ ఓల్డ్ ఏజ్. దెన్ body naturally develops health complications in spite of our care and concern. మనం ఎంత పోషించినా శరీరం కాలధర్మాన్ని అనుసరించి రకరకాల రోగాలే డెవలప్ చేస్తుంది. అప్పుడు ఏ శరీరం అయితే మనకు ఐడెంటిటీని ఇచ్చిందో, ఒక ఇమేజ్ని ఇచ్చిందో,
ఒక రెప్యుటేషన్ ఇచ్చిందో, ఒక గుర్తింపునిచ్చిందో, ఒక ఉపాధినిచ్చిందో, ఆ శరీరమే మనకు నరకంగా మారుతుంది. ఇంకా శరీరాన్ని మనం విడిచిపోవాలి అనేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మరణమే వరం అవుతుంది మనిషికి. ఇది ప్రతి మనిషికి జరిగే విషయం. ఇది మరణమే ఒక బూన్ అవుతుంది, ఒక ఆనందానికి సోర్స్ అవుతుంది. అప్పుడు మనిషి నేను శరీరాన్ని వదిలాలి అనేటువంటి స్థితికి వచ్చేస్తాడు. అంటే నీకు ఆనందాన్ని ఇచ్చినటువంటి శరీరం దుఃఖంగా మారింది. అంటే అర్థం ఏంటి? ఏది సుఖం అనుకుంటున్నావో అదే దుఃఖంగా మారుతుంది. శరీరం పరిస్థితి అలా అయినప్పుడు మన మిత్రులు, ప్రేయసీ ప్రియులు, సంతానం, బంధువులు, మన ఫాలోవర్స్, మన సపోర్ట్ బేస్, మనం ఏర్పరచుకున్నటువంటి సూక్ష్మ చిన్న ప్రపంచం, మినియేచర్ వరల్డ్ అరౌండ్ అస్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్, ఇదంతా కూడా ఒకరోజు దుఃఖంగా మారుతుంది. ఈ విశ్లేషణ ఎవరు చేయాలి? మనసే చేస్తుంది. ఈ విశ్లేషణ చేసే స్థాయిలో మనసు ఒక ఔన్నత్యాన్ని సిద్ధింపజేసుకుంటుంది. అదే భావ ఔన్నత్యం లేదా అవగాహనలో ఔన్నత్యము. ఎలివేషన్ ఇన్ పర్సెప్షన్, ఎలివేషన్ ఇన్ ఐడియాస్. ఇలా ఆలోచించినప్పుడే సుఖం దుఃఖం వేరు కాదు, మనం సుఖం అనుకున్నదే దుఃఖంగా మారుతుంది అనేటువంటి విశ్లేషణ మనలో వచ్చినప్పుడు అప్పుడు మనం ద్వంద్వాల నుంచి బయటపడతాం. సుఖంలో దుఃఖంలో సమస్థితిని అనుభవిస్తాము. సుఖం వచ్చినప్పుడు ఎగ్జైట్ అవ్వము, దుఃఖం వచ్చినప్పుడు బాధపడము. దుఃఖేషు అనుద్విగ్నమనః, సుఖేషు విగత స్పృహ, వీత రాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. ఇవి చదివి వదిలేసాల్సిన శ్లోకాలు కాదు. ఇవేవో కాసేపు ప్రీచింగ్ కోసం వాడుకునే శ్లోకాలు కాదు. ఇదేదో నేను గొప్ప పండితుడిని చెప్పి ఒక వరల్డ్లో మనకు రెప్యుటేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి శ్లోకాలు కావు. ఇవి కొన్ని ఒక ఇంగ్లీష్ క్రిటిక్ అంటాడు, సాహిత్య విమర్శకుడు అంటాడు, దెర్ ఆర్ సర్టన్ ఐడియాస్ టు బి రెడ్ అండ్ దెర్ ఆర్ సర్టన్ ఐడియాస్ టు బి రెడ్ అండ్ టు బి డైజెస్టెడ్, టు బి స్వాలోడ్ అండ్ డైజెస్టెడ్. సో ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఐడియాలు ఏమిటి? ఈ మనకు ఇందాక మనం ఏదైతే సుఖ దుఃఖాల సమం అనేటువంటి విశ్లేషణ వచ్చిందో అప్పుడు మనం ఏదైనా కొత్తది మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్సైట్ అవ్వము, అది వెళ్ళిపోతున్నప్పుడు లేదా అది బాధాకరంగా మారినప్పుడు బాధపడడం. శత్రువు మిత్రుడవుతాడని తెలుసు, ఎంత కమ్మటి ఆహారమైనా కాసేపటికి వెగడి పుడుతుందని తెలుసు, ఎంతటి సౌందర్యమైనా కానీ కాసేపటికి దాని వాస్తవ స్వరూపం బయటపడుతుందని తెలుస్తుంది. అప్పుడు మనం ఒక స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం, ఒక సమస్థితిని అనుభవిస్తాం. అదే భావ ఔన్నత్యం. భావ ఔన్నత్యం మనలో లేకుండా ఆధ్యాత్మికత అనేది ఉండదు. ఆధ్యాత్మికత అంటేనే భావ ఔన్నత్యం. అది లేకుండా, అది మన మనసులో లేకుండా, అది మన జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వకుండా, ఎవ్రీ సిచ్యువేషన్ కాకపోయినా కొన్నిసార్లు అయినా మనకు నిజంగా ట్రబుల్ వచ్చినప్పుడు లేదా మనం నిజంగా ఒక టెస్టింగ్ టైంలో ఉన్నప్పుడు ఈ భావ ఔన్నత్యం అనేది మన నుంచి రాకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి భావ ఔన్నత్యం ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సిద్ధి జరుగుతుంది, అది లోపలే జరుగుతుంది. ఇంకొక మాట అంటాను, భావ ఔన్నత్యమే దైవత్వం. దైవత్వం ఎక్కడో వేరుగా ఎక్కడో స్వర్గంలో ఉండదు, వైకుంఠంలో ఉండదు, కైలాసంలో ఉండదు. అది నీలోనే దైవత్వం ఆవిష్కరించబడుతుంది. నీలో అంటే ఎక్కడ? మన థింకింగ్లో, మన ఎవ్రీడే డే ఇన్ అండ్ డే అవుట్ లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్కి మనం రెస్పాండ్ అయ్యేటువంటి పద్ధతిలోనే ఆ భావ ఔన్నత్యం అనేది బయటపడుతుంది. ఆ భావ ఔన్నత్యాన్ని మనం ఆవిష్కరించినప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక సాధనలో ఒక అడుగు ముందుకు వెళ్తాం. ఆధ్యాత్మిక సాధన ప్రదర్శన కోసం కాదు, ప్రసారం కోసం కాదు. మనం జీవితాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి, సమగ్రమైనటువంటి, ఒక ఇంటిగ్రేటెడ్ పర్స్పెక్టివ్ నుంచి జీవితాన్ని చూస్తూ
జీవితాన్ని మనం ఒక భగవత్ వరప్రసాదంగా తీసుకోవడంలోని మన నిజమైన ఆధ్యాత్మికత బయటపడుతుంది. హరి ఓం. For more such videos, please like, share and subscribe.